హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనిలా టైలరింగ్. ఈరోజు వీడియోలో ఇక్కడ డ్రా చేసి ఉన్న మోడల్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను, చూసేయండి. మోడల్ వచ్చేసి ఫ్రంట్ టు బ్యాక్ రెండు వైపులా కూడా బోట్ నెక్ వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చి చిన్న ప్యాటర్న్ వస్తుంది, డోరీ వస్తుంది. మెజర్మెంట్స్ వచ్చేసి ఇవి. ఈ మెజర్మెంట్స్తో ఈ మోడల్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లౌజ్ పీస్ ఇలా వచ్చింది, టిష్యూ వచ్చింది, చిన్న డిజైన్ వచ్చింది. మొత్తం బ్లౌజ్ పీస్ మొత్తం ఇలా డిజైన్ వచ్చింది. ప్యాటర్న్కి మాత్రం శారీలు మాత్రం ఈ కలర్ ఉంది అక్కడక్కడ, అందుకే ప్యాటర్న్కి ఈ కలర్ వాడుతున్నాను. హాఫ్ పట్టు కింద ఖర్చులన్నీ సమానంగా ఉండేలా ఒక లైన్ గీసుకోవాలి, దానికి ఒక ½ ఇంచ్ పైకి ఇంకొక లైన్ గీసుకోవాలి. ఇది స్టిచ్చెస్ కోసం. లెంత్ వచ్చేసి 14.5, దానికి ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే పైన షోల్డర్ దగ్గర స్టిచ్చెస్ కోసం కావాలి కదా, దానికోసం ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. కొంచెం యువతలు కూడా 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఈ రెండు మార్కులు కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి. ఈ లైన్కి ఒక ½ ఇంచ్ కిందకి ఇంకొక లైన్ గీసుకోవాలి స్టిచ్చెస్ కోసం. షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 15 ఇంచెస్, దానిలో సగం వచ్చి బోట్ నెక్ వచ్చినప్పుడు ఫుల్ షోల్డర్ తీసుకోవాలి 7.5. ఈ ఫోల్డింగ్ నుంచి 7.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. షోల్డర్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్. మిగతాది వచ్చేసి నెక్ విడ్త్ వస్తుంది. నెక్ విడ్త్ వచ్చేసి 4.5 వచ్చింది. నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్. ఇది బ్యాక్ సైడ్ నెక్. ఫుల్ నెక్ వచ్చేసి 10.5 ఇంచెస్. ఇట్లా క్రాస్గా పెట్టుకోవాలి. 10.5 ఇంచ్ వచ్చిన దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ గ్యాప్ వచ్చేసి 4.5 ఇంచ్ ఉంది కదా, ఇక్కడ కూడా 4.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ స్ట్రైట్గా ఈ లైన్ ఎంత ఉందో చూసుకోవాలి. ఈ మార్క్ వరకు 9.5 ఇంచెస్ ఉంది. ఇక్కడ కూడా 9.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ బాక్స్ షేప్ అనేది కరెక్ట్గా రావాలంటే ఇలా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంత తీసుకోవాలి, ఈ గ్యాప్ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే గ్యాప్ తీసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా వస్తుంది, బాక్స్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ లైన్లు గీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో డౌన్ కూడా అంతే తీసుకోవాలి. 7.5 తీసుకున్నాను కదా, ఇక్కడ కూడా 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. చెస్ట్ రౌండ్ వచ్చేసి 36 ఇంచెస్, దానిలో 4వ భాగం వచ్చేసి 9 ఇంచెస్. ఈ ఫోల్డింగ్ నుంచి 9 ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. దీనికి 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 7.5 ఇంచ్తో మార్క్ చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ వచ్చేసి 32, దానిలో 4వ భాగం వచ్చేసి 8 ఇంచెస్. ఫోల్డింగ్ నుంచి 8 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి, 1 ఇంచ్కి ఒక మార్కు. ఇవి డాట్ల కోసం, బ్యాక్ సైడ్ డాట్లు వస్తాయి కదా, డాట్ల కోసం 1 ఇంచ్, 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఈ మార్కులు కలుపుకొని లైన్ గీసుకోవాలి. చూడండి, ఇక్కడ 7.5 ఇచ్చాను కదా, ఇక్కడ కూడా 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ స్ట్రైట్గా వస్తుంది అన్నమాట. చూడండి, ఇలా స్ట్రైట్గా రావటం కోసం ఇక్కడ కూడా మెజర్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ మైనస్ చేసుకోవాలి. వేస్ట్ దగ్గర 1 ఇంచ్ మైనస్ చేసుకుంటే బ్లౌజ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. డాట్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ గ్యాప్లో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతైతే ఉందో అక్కడ టేప్ పెట్టుకోవాలి. ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి. ఒక 4 ఇంచెస్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ నుంచి ఈ గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి. 4.15 ఉంది. ఇక్కడ కూడా ఈ మార్క్ దగ్గర 4.15 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. 2 మార్కులు కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి. డాట్ ఎప్పుడు కూడా 1 ఇంచ్లోనే వేసుకోవాలి. అటు ఒక ½ ఇంచ్, ఇటు ఒక ½ ఇంచ్. బోట్ నెక్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఈ లైన్ అనేది కొంచెం లోపలికి డ్రా చేసుకోవాలి. ఒక ½ ఇంచ్ లోపలికి డ్రా చేసుకోవాలి. ఇలా ఇక్కడి నుంచి ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, ఇలా ఇలా కలిపేసుకోవడమే. ఇక్కడ ఒక ½ ఇంచ్ డౌన్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ చెక్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ ఎప్పుడు కూడా ½ ఇంచ్ లోపల నుంచి డ్రా చేసుకోవాలి. మనం కుట్టు వచ్చేది ఇక్కడే కాబట్టి ఇక్కడి నుంచే మెజర్ చేసుకోవాలి. ఇలా టేప్ పెట్టేసుకోవాలి. ఈ కర్వ్ ఎలా అయితే తిరిగిందో అలా తిప్పుకుంటూ
మెజర్ చేసుకోవాలి. చూడండి కరెక్ట్గా 9 ఇంచెస్ వచ్చింది. ఆర్మ్ హోల్ వచ్చేసి ఫుల్గా 18 ఇంచెస్, దానిలో సగం 9 ఇంచెస్. ఇక్కడ 9 ఇంచెస్ వస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ ప్యాటర్న్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ బోట్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ బోట్ నెక్ కోసం డౌన్ తీసుకున్నాను కదా 3 ఇంచెస్కి ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ స్టిచ్చెస్ కోసం ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ప్యాటర్న్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. చూడండి ఒక 1/2 ఇంచ్ ఇలా బయటకు వెళ్తే బాగుంటుంది షేప్ అనేది. ఇలాంటి ప్యాటర్న్ వచ్చినప్పుడు కొంచెం ఇలా బయటికి వెళ్ళినట్టు వస్తే నీట్గా ఉంటుంది అన్నమాట. ఆ షేప్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది. ఇక్కడ ప్యాటర్న్ వస్తుంది. ఇక్కడ ఒక మైనస్ చేసుకోవడానికి ఒక 1 ఇంచ్ పైకి మార్క్ చేశాను కదా, ఈ మార్క్ని ఇక్కడ డాట్ మార్కింగ్ వరకు ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి. ఇలా మైనస్ చేయటం వల్ల బ్లౌజ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి మార్కింగ్ ప్రకారం కట్ చేసేసాను. ఇక్కడ ఈ పీస్ కూడా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ప్యాటర్న్ రావాలి కాబట్టి ఈ పీస్ కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ మళ్ళీ దీనికి ప్యాటర్న్ అనేది రెడీ చేసుకుని దీనికి యాడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు దీనికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పోతుంది. అలాగే ఇది నెక్ కుట్టేటప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఫోల్డింగ్ అనేది పోతుంది. కాబట్టి మొత్తం 1 ఇంచ్ అనేది మైనస్ అవుతుంది. ఇక్కడ ఇటువైపు కూడా 1 ఇంచ్, ఇటు ఒక 1 ఇంచ్, ఇటు ఒక 1 ఇంచ్, మొత్తం మీద 2 ఇంచెస్ అనేది మైనస్ అవుతుంది. అందుకని దీనికి ఒక పీస్ ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. ఇది బ్లౌజ్ పీస్లో కట్ చేసిన పీసు. దీనికి ఇది ఎలా అయితే ఉందో అలా సేమ్ మార్కింగ్ చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ మార్క్ చేసుకోవాలి, సమానంగా కట్ చేసుకోవాలి. ఇటువైపు 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఎందుకంటే దీనికి ఒక 1/2 ఇంచ్ కావాలి, దీనికి ఫోల్డింగ్ ఒక 1/2 ఇంచ్ పోతుంది కాబట్టి 2 ఇంచెస్ కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకోకుండా దీంతోనే కుట్టేసాం అనుకోండి, ఇంతే రెడీ చేసుకుని కుట్టేసాం అనుకోండి, మనకి 2 ఇంచెస్ అనేది మైనస్ అవుతుంది, టైట్ అవుతుంది. ప్యాటర్న్ వచ్చినప్పుడు ఇలా కట్ చేసుకుని కుట్టుకుంటే ప్యాటర్న్స్ అనేవి నీట్గా వస్తాయి. చూడండి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసం బ్యాక్ పార్ట్ని బట్టి మార్కింగ్ అనేది చేసుకోవాలి. మార్కింగ్ చేసుకునేటప్పుడు ఈ కట్ చేసేసాం కదా పీసు, దాంతో సహా మార్క్ చేసుకోవాలి. చూడండి ఈ చిన్న పీస్ ఉంది కదా, బ్లౌజ్ పీస్ నుంచి కట్ చేసేసింది, అది కూడా పెట్టుకుని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ నెక్ అనేది ఒక 1 ఇంచ్ అనేది కిందకి డీప్ అనేది పెట్టుకుంటున్నాను. చూడండి 1 ఇంచ్ కిందకి మార్క్ చేసుకుని ఈ షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవడమే. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ చేస్తున్నాను. ఇక్కడ 1/2 ఇంచ్ కిందకి ఇంకొక లైన్ గీసుకోవాలి. ఎందుకంటే స్టిచ్చెస్ కోసం ఇక్కడ 1/2 ఇంచ్ వదిలిపెడతాం కదా, దానికోసం మార్క్ చేసుకోవాలి. ఈ సెకండ్ లైన్ నుంచి డాట్ లెంత్ అనేది తీసుకోవాలి. డాట్ లెంత్ వచ్చేసి 10.5 ఇంచ్, డాట్ గ్యాప్ వచ్చేసి 7 ఇంచెస్. దానిలో సగం తీసుకోవాలి. 3.5 ఎక్కడికి వస్తే అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 3.5 ఇచ్చినప్పుడు ఇక్కడ 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ గ్యాప్ ఇక్కడ ఎంతైతే తీసుకున్నామో దానికి ఒక 1/2 ఇంచ్ మైనస్ చేసుకుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 3.5 ఇచ్చాను కాబట్టి ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. డాట్ గ్యాప్ వచ్చేసి 2.5 ఇంచ్. ఈ మార్క్ నుంచి ఇక్కడికి 2.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ సైడ్ లెంత్ అనేది ఇంత అవసరం ఉండదు, ఒక 1 ఇంచ్ అనేది మైనస్ చేసుకోవాలి. దీనికి ఎదురుగా ఇక్కడ కూడా ఒక డాట్ వేసుకోవచ్చు. బ్లౌజ్కి ఇలా డాట్ వేసుకుంటే ఫ్రంట్ సైడ్ కూడా నీట్గా ఉంటుంది షేప్ అనేది. ఫ్రంట్ సైడ్ చెస్ట్ దగ్గర ఫ్రీగా ఉండాలి అంటే ఇక్కడ లెంత్ అనేది పెంచుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అనేది లెంత్ పెంచాను. చూడండి ఇక్కడ లెంత్ పెంచుకుంటే నీట్గా వస్తుంది, ఇక్కడ షేప్ అనేది నీట్గా వస్తుంది. చూడండి ఇది ఎలా అయితే ఉందో ఈ షేప్ని బట్టి ఈ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ బయటకు ఒక 1/2 ఇంచ్ బయటికి మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ని ఇక్కడ వరకు కలిపేసుకోవాలి, షోల్డర్ దగ్గర వరకు కలిపేసుకోవాలి. ఇక్కడ లోత్ అనేది ఇక్కడ తీసుకోవాలి. చూడండి ఈ లైన్ ఎలా అయితే ఉందో అక్కడికి కలిపేసుకోవాలి. ఈ మూల నుంచి ఒక 1 ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకొని ఈ మధ్యలో డాట్ మార్కింగ్ నుంచి ఈ మార్క్కి లైన్ గీసుకోవాలి. చూడండి ఇలా కలుపుకోవాలి. ఇక్కడ నడుము దగ్గర పట్టి వస్తే 1.5 ఇంచు, ఈ 1.5 ఇంచు కూడా ఇక్కడ
స్ట్రైట్గా ఉండేలా గీసుకోవాలి. చూడండి ఇలా ఒక మార్క్ పైకి 1.5 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకుని ఇక్కడికి స్ట్రైట్కి కలిపేసుకోవాలి. ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ అనేది ఇలా చేసుకోవాలి. చూడండి ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి కలుపుకోవాలి. ఇక్కడ లెంత్ అనేది పెంచాను కదా, అక్కడ వరకు కలిపేసుకోవాలి. ఒకసారి వేస్ట్ రౌండ్ అనేది కరెక్ట్గా ఉంది లేనిది చూసుకోవాలి. వేస్ట్ రౌండ్ వచ్చేసి 32, దానిలో 4వ భాగం వచ్చేసి 8 ఇంచెస్. ఇక్కడ నుంచి చూసుకోవాలి. ఇక్కడ ఒక పావు ఇంచ్ అనేది స్టిచెస్కి పోతుంది. ఇక్కడ పట్టి కుట్టినప్పుడు స్టిచెస్కి పోతుంది కాబట్టి ఒక పావు ఇంచ్ మైనస్ చేసుకొని అక్కడి నుంచి చూసుకోవాలి. ఇక్కడ టేప్ పెట్టుకోవాలి క్రాస్గా. చూడండి ఇక్కడ వరకు 3 ఇంచెస్ వచ్చింది. అదే 3 ఇంచెస్ని మళ్ళీ ఇక్కడ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మనకి మైనస్ అయిపోతుంది కాబట్టి అది మెజర్ చేసుకోకూడదు. 8 ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ వరకు 8 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ ఒక 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇది మొత్తం వేస్ట్ రౌండ్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇది కట్ చేస్తాము, మళ్ళీ కుడతాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది మైనస్ అవుతుంది కాబట్టి ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ బయటికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇది మనకి చెస్ట్ మార్కింగ్. ఈ మార్కింగ్ నుంచి ఒక 1/2 ఇంచ్ బయటికి మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ నుంచి 1.5 ఇంచ్ ఖర్చు కోసం బయటికి మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కులు కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి. దీన్ని బట్టి కట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. కింద ఖర్చులు అన్నీ సమానంగా ఉన్నాయి కాబట్టి కుట్లు కోసం ఒక 1/2 ఇంచ్ పైకి ఒక లైన్ గీసుకోవాలి. ఇక్కడి నుంచి లెంత్ అనేది తీసుకోవాలి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్. ఇక్కడి నుంచి 8 ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ స్టిచెస్ కోసం మార్క్ చేసుకోవాలి. లోతు వచ్చేసి 3 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి. పైన 8 ఇంచెస్ ఉంది కదా, కింద 3 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి. ఈ లైన్ నుంచి ఒక 3 ఇంచెస్ బయటికి పెట్టేసుకుని టేపు ఇక్కడ 8 ఇంచెస్ వచ్చిన చోట మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఈ క్రాస్ మార్కింగ్ వచ్చేసి ఆర్మ్ హోల్ వచ్చేసి 18 ఇంచెస్, దానిలో సగభాగం వచ్చేసి 9 ఇంచెస్. 9 ఇంచెస్కి ఇది క్రాస్ ఉంటుంది కాబట్టి ఒక పావు ఇంచ్ అనేది మైనస్ చేసుకోవాలి. ఒక పావు ఇంచ్ బయటకు పెట్టుకోవాలి. పావు తక్కువ 9 ఇంచుల దగ్గర పెట్టుకోవాలి టేప్. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఎక్కడికి వస్తే టేప్ అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఒక 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. లూజ్ వచ్చేసి 13 ఇంచెస్, దానిలో సగం వచ్చేసి 6.5 ఇంచ్. 6.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ నుంచి 1.5 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ మార్క్ నుంచి పైకి 1.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇలాగూ బయటికి ఈ మార్క్ నుంచి బయటికి, అలాగే ఈ మార్క్ నుంచి బయటికి, ఈ మార్క్ ఉన్న చోట 1/2 ఇంచ్ బయటికి మార్క్ చేసుకోవాలి. చూడండి ఈ లైన్కి ఇలా టేప్ పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి. ఈ 3 మార్కులు కలుపుకుంటూ కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి ఇలా ఈ 3 మార్కులు కలుపుకుంటూ వెళ్ళాలి. చూడండి షేప్ అనేది కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇలా మార్క్ చేసుకుని కట్ చేసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తే ఎక్కడ ముడతలు అనేవి రావు. ఈ మార్కింగ్ని బట్టి కట్ చేసేసుకో. ఫ్రంట్ సైడ్ లోత్ తీసుకోవాలి. లోత్ ఎప్పుడు కూడా మనం మార్కింగ్ చేసుకున్న వైపు నుంచే లోత్ తీసుకుంటే ఈజీ అవుతుంది. చూడండి ఇలా 2 పొరల మీద వేసేసుకోవాలి. ఇక్కడ మధ్యలో మార్క్ ఉంది కదా, అక్కడ ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి. బ్లౌజు హ్యాండ్ వైపు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ డౌన్ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ నుంచి షేప్ అనేది తీసుకోవాలి. మన కటింగ్ ఎలా అయితే ఉందో అదే షేప్లో డ్రా చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మార్కింగ్ వరకు ఎండ్ అయిపోవాలి. చూడండి షేప్ కరెక్ట్గా వచ్చేసింది కదా. కట్ చేసిన లైనింగ్ని బట్టి మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. చూడండి ఎలా అయితే కట్ చేశానో చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకోవాలి. కుట్టిన తర్వాత ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ కూడా ఇంతే స్ట్రైట్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలి. ఇంతేనండి, సింపుల్ ప్యాటర్న్ బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే పెట్టండి. కామెంట్ పెట్టడం వల్ల ఎక్కువ మందికి షేర్ అవుతుంది వీడియో అనేది. తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.